Praise the Lord and good morning and welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభు అయిన మన ప్రభు అయిన యేసు ప్రభు వారి యొక్క బలమైన హస్తాల్లో బలపరచబడి బలంగా వాడబడుతున్నారని నమ్ముచూ ఉన్నాం. మరొకసారి అయ్యగారు మీ అందరికి వందనాలు అండ్ శక్తి కలిగిన సేవకులు అంతర్జాతీయ సహవాస కూడికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మన మధ్యలో మరి రెవరెండ్ డాక్టర్ ఫెరల్ డిఫోర్ గారు శక్తివంతమైన వాక్యంతో రాబోతున్నారు. అదేవిధంగా మన మధ్యలో సహోదరి అత్తోట సుజాతమ్మ గారు మరి మనకి ఈరోజు మరి ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించబోతున్నారు. ప్రైజ్ లార్డ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ గోనా పిలిపాయి గారు ఫర్ లీడింగ్ టిల్ నౌ. ఇప్పుడు దాకా మీరు నడిపించినందుకు వందనాలు. ఈ సమయంలో మనం అందరం కలిసి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని చెప్పుకుందాం. ఈరోజు అందరూ కూడా మీ 1 minute టెస్ట్ మనీ కోసం సిద్ధంగా ఉండండి. 1 minute పాజిటివ్ టెస్ట్ మనీ, 1 minute గుడ్ న్యూస్ కోసం సిద్ధంగా ఉండండి. సో లెట్స్ సే ఆల్ టుగెదర్ విత్ మీ. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు ఆర్. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడవు. నువ్వు శక్తి కలిగిన సేవకుడు. ఐఎమ్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్, రైట్? సో లెట్స్ సే ఎవ్రీవన్, అందరు కలిసి చేద్దాం. ఐఎమ్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. శక్తి కలిగిన సేవకులు అయి ఉన్నారు. సో అయ్యగారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్. ఈరోజు కూడా మనం శక్తి కలిగిన వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. దేవుడు గత వారం నుంచి ఇప్పటి వరకు కూడా మనందరి జీవితాల్లో గొప్ప మేలులు చేశాడు. వీఆర్ గోయింగ్ టు షేర్ 1 minute testimony ఆఫ్టర్ ద సర్మన్, సో బిఫోర్ ద సర్మన్. సో బి రెడీ. సో సుజాతమ్మ గారు, ప్రైజ్ లార్డ్. సుజాతమ్మ గారు, ప్రైజ్ లార్డ్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, మాట్లాడండి. సుజాతమ్మ గారు, అత్తోట సుజాతమ్మ గారు ఉన్నారా? ప్రైజ్ లార్డ్. కెమెరా తిప్పి పెట్టండి. యా, దట్స్ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. ఓకే, మీరు ఒక ప్రార్థన చేసి ఒక 2 పాటలు పాడండి, తర్వాత ప్రార్థన చేయండి. 2 పాటలు పాడండి, తర్వాత ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ రోజున మా మినిస్ట్రీలో మరి పాటలు అవకాశం మరి దైవజనులకు అందరం ప్రేమిస్తూ పాడుపడుతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రేమ జగ జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా. నీ కృపా సెలయేరుగా నీ ప్రేమ జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా. నీ కృప సెలయేరుగా నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను గణపరచెనే, నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను గణపరచెనే. యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 ఓ యేసయ్యా. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేసయ్యా. దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేసయ్యా. దారి తప్పి తొలగినను, నీ
నీ దారిలో నన్ను చేర్చినావయ్యా నీ కృపకు నేను వెలగట్టాను నీ ప్రేమను నీ కృపకు నేను వెలగట్టాను నీ ప్రేమను యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీపై వెలిగించెనే యేసయ్యా నీ కృప శిలయుగా నాలో ప్రవహించెనే చలములను చుట్టి నన్ను నీ చేతిలో నన్ను దాచినవయ్యా జ్వాలలను లేచినను నీ ఆత్మతో నన్ను కప్పినవయ్యా జలములను చుట్టి నన్ను నీ చేతిలో నన్ను దాచినవయ్యా జ్వాలలను లేచినను నీ ఆత్మతో నన్ను కప్పినవయ్యా నీ కృపకు వెలగట్టాలి నీ కృపకు నేను వెలగట్టలేను నీ ఆత్మలో యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఓ యేసయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప హల్లెలూయా 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 ప్రైజ్ లార్డ్ సార్ హల్లెలూయా ఇంకో పాట పాడండి. కష్టమైనా కన్నీరైనా దిగులైనా కష్టమైనా కన్నీరైనా దిగులైనా నీతోనే ఉంటాను యేసయ్యా నీతోనే ఉంటాను యేసయ్యా నీతోనే ఉంటాను యేసయ్యా నీతోనే ఉంటాను యేసయ్యా కష్టమైనా కన్నీరైనా దిగులైనా చిక్కటి కొనంలోనా చిక్కటి కొనంలోనా మనుషులను పట్టి చేసింది
నీలో నేను ఉన్నానయ్యా యేసయ్యా నీలో నేను ఉన్నానయ్యా యేసయ్యా నీలో నేను ఉన్నానయ్యా యేసయ్యా కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా కష్టమైనా కన్నీరైనా దిగులైనా నీతోనే ఉంటానయ్యా యేసయ్యా నీతోనే ఉంటానయ్యా యేసయ్యా నీతోనే ఉంటానయ్యా యేసయ్యా నీలోనే ఉంటానయ్యా యేసయ్యా కష్టమైనా కన్నీరైనా దిగులైనా కష్టమైనా కన్నీరైనా దిగులైనా సార్ ఆమేన్. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన దేవ నీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తండ్రి. యేసయ్య గడిచిన దినములంతనైనా నీ కృపాక్షేమ కింద కాచి కాపాడుకుంటూ ఈ ఉదయ కాలం ప్రభావ మరి మంగళలో నేను ప్రార్థన చేసే అవకాశాన్ని ప్రభావ మరి ఒకసారి మాకు ఇచ్చినందుకు నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఈ దినమున చూపెట్టింది ఎంతమంది బిడ్డలైతే పాల్పంచుకున్నారు తండ్రి, వారందరినీ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని నాయన కష్టమైన కన్నీరైనా బాధైనా దుఃఖమైన ఏదైనా సరే ప్రభావ నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపకుండారైనా మీరు పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఈ లోపల మేము జీవించడానికి సహాయం దయచేయండి నాయన. ఇదిగో మరి ముఖ్యంగా మా అమ్మాయి నిష్ఠగా ఉంటున్న మరి సైమన్ అయ్యగారిని బట్టి ప్రభావ నేను వందనాలు చెల్లిస్తున్నాను. నీ కుమారుడు మరి ఈ యొక్క మరి నేను తండ్రి ఇండియాలోను ప్రభు అమెరికాలోను మరి ఇతర రాష్ట్రాల్లో కూడా వార్తలు మరి టెక్నాలజీ ద్వారా మరి నాయన మరి అన్ని విధాలుగా నాయన మరి ఎంతో మరి ఉద్యమంగా ఉత్సాహంగా ప్రభా సేవ చేయాలన్న తృష్ణతో ప్రభా నీ కుమారుడు ఉంటుండగా నీ కుమారుడు పట్ల నీ ప్రణాళిక ఏమైనదో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తన పట్ల ఏది మీరు చేయాలని ప్రభా మరి నేను ప్రణాళిక కలిగి ఉన్నారో ఆయన మీరు నెరవేర్తించుకోమని ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను. మరి కుటుంబాన్ని దీవించమని ప్రభా నేను ప్రార్థన చేస్తూ మీటింగ్లో ఉన్న దైవ సేవకులందరినీ దైవ సేవకురాలు మీరు జ్ఞాపకం చేసుకుని మేము వాక్యం ద్వారా పాటల ద్వారా శాస్త్రాల ద్వారా మాట్లాడడానికి మీరు సహాయం దయచేయమని యేసు నామములో ఈ చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యగారులు అందరూ ఒకసారి సో 1 minute టెస్ట్ మనీ చూద్దాం. ఎవరైతే సో దోస్ హూ వాంట్ టు షేర్ 1 minute టెస్ట్ మనీ దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ఈ వారంలో కార్యాన్ని 1 minute గుడ్ న్యూస్ అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా చెప్పొచ్చు తొందరగా ఫాస్ట్ గా. డోంట్ వేస్ట్ యువర్ టైం. సో ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వారంలోనే ప్రైజ్ ది లార్డ్. ఈ మమ్మ మినిస్టర్ ఉన్న సేవకులందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి నేను గతంలో చాలా ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నూతనమైన వాహనాన్ని నాకు ఇవ్వటం జరిగింది. యాక్టివ్ 125 ఇచ్చారు. మా అమ్మగారి మీద పేరు తీసుకున్నాను. దేవుడు ఈ వారంలో చేసిన ఒక గొప్ప మెర్రకల్ అది. దేవునికి మహిమ కలుగును గాక. నేను 24 months పెట్టాను. నేను ప్రతి నెల చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టేలా ప్రార్థన చేయండి. దాని మీద సేవా పరిచర్యలు చేయడానికి నేను ఎక్కువగా వాడాలని కూడా ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. Amen. Amen. Praise Thank the you, Lord. Jesus. Congratulations. Praise the Lord. Okay, any other? Thank you, She got a Pastor. bike. After so many prayers, she got a bike to use the ministry. Thank you. Okay, praise God. Anyone? 1 minute testimony. 1 minute the good news. Go ahead. ఎవరు చదువుతున్నారు?
అయ్యగారు చెప్పాలి ఫాస్ట్. హలో, ఎవరి గుడ్ న్యూస్, ఎవరికి సాక్ష్యం లేదా ఈ వారం దేవుడు చేసిన సాక్ష్యం? దేవునికి మహిమ కలుగుగాక. ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయాన్, హైదరాబాద్, తెలంగాణ. దేవుడు వాళ్ళందరూ కూడా సజీవ లెక్కలు ఉంచడమే గొప్ప సాక్ష్యం. అంతేకాకుండా మళ్ళా శనివారం నాడు ఇంతమంది మళ్ళా కలుసుకొని ప్రభు నామాన్ని మహిమపరచడమే గొప్ప సాక్ష్యం. కాబట్టి మరి మమ్మినిస్ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అనేక కుటుంబాలు, అనేక సంఘాలు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మమ్మినిస్ ఇలాగే కొనసాగించబడాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఎనీవన్ ఎల్స్? ఎవరి గుడ్ న్యూస్ చూడటం లేదా మీరు? సో నో గుడ్ న్యూస్, నో టెస్టిమనీ. సార్ మనం అందరం కలవటమే గుడ్ న్యూస్. మనందరం కలవటం గుడ్ న్యూస్, బట్ మీ జీవితంలో చేసిన గుడ్ న్యూస్ వినాలని ఉంది మాకు. చెప్పండి. జలుబు, జ్వరము ఇవన్నీ దేవుడు కృప చూపించి ఈరోజు ఆన్లైన్ లో రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ హీల్ యూ ఫ్రమ్ ఆల్ ద సిక్నెస్ అండ్ చెప్పమ్మా సురేష్ అనే ఉన్నాను అందరికీను. అమ్మగారికి దేవుని మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థనలను బట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఇంకా ఆమె మనుషులను గుర్తుపట్టడం, మాట్లాడటం కూడా దేవుడు త్వరగా ఇవ్వాలని ప్రార్థన చేయగలరు. అమ్మగారి పేరు కస్తూరి అన్నయ్య. మీ పేరు ఎక్కడి నుంచి? మీరు? నా పేరు సురేష్ అన్నయ్య. నేను ఇజ్రాయెల్ పాస్టర్ గారు అన్నయ్య, నర్సరావుపేట అన్నయ్య. Okay, very good, very good. Praise his mother is sick, but now she is recovering, able to recognize brain operation. Yes, brain surgery. Okay. Next, any other testimony? ప్రైజ్ లార్డ్ అన్న. పాస్టర్ సంజీవ్ మాట్లాడుతున్నా, హైదరాబాద్ బంజారా కాలనీ. ఏ ఊరండి? గట్టి చెప్పండి, గట్టి మాట్లాడండి. హయత్ నగర్ బంజారా కాలనీ. పాస్టర్ సంజీవ్ గారా, చెప్పండి. మరి మొన్నటి దినంలో పాస్టర్ ఎస్కేల్ గారు 26వ తారీఖు నాడు పడిపోయింటే, సో నిన్న మేము పోయి ప్రార్థన చేసినాము. అంతకుముందు మాట్లాడలేకపోతుండే, మాట్లాడుతూ ఉన్నాడు దైవజనుడు. ఎస్కేల్ గారి కొరకు ప్రార్థన చేయండి. Okay, Pastor Ezekiel was sick and they went and prayed and pray for more healing. Okay, ఇంకెవరైనా ఉన్నారా? లేదంటే సో లెట్స్ గో టు వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకెవరైనా ఉన్నారా? సాక్ష్యం 1 minute టెస్టిమనీ చెప్పండి సార్. లాస్ట్ వీక్ లో పాస్టర్ గారికి హెల్త్ బాగాలేదని చెప్పాము. అందరూ ప్రార్థన చేశారు, మేము కూడా ప్రార్థన చేశాం. దేవుడు ఈ వీక్ కి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అయ్య గారు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసి మీ అందరికీ వందనాలు అయ్య గారు. Okay, Pastor Paranjot's wife was sick last week and we prayed and got healed. Now she is okay. Good, praise God. అయ్యగారు నాకు నిన్న బర్త్డే, నా 49 years కాపాడి 50వ సంవత్సరం ఇచ్చాడు. దేవుడు మరలా ఇంకా ఎక్కువగా సేవలో వాడుకోవాలని ప్రార్థన చేయండి. వండర్ఫుల్. వెల్కమ్ టు 50 years బర్త్డే. 50 years లోకి వచ్చారా? అవును. ఓకే, గుడ్. ఇంకా టెస్టిమనీస్ లేవా? అయ్యారు. ప్రైజ్ లార్డ్ అయ్యారు. చెప్పండమ్మా. డెబోరా. అది మా చిన్న అబ్బాయికి ఫీవర్ ఉంది అయ్యారు, కొంచెం తగ్గేలా ప్రార్థన చేయండి. ఓకే. లియో సౌరి అయ్యారు పేరు. లియో సౌరి. ఓకే, ప్రార్థన చేస్తా. సో నిన్న సో ఐ వాంట్ టు షేర్ ఎ స్మాల్ టెస్టిమనీ. నాది యాక్చువల్లీ బిగ్ టెస్టిమనీ, కానీ స్మాల్ చెప్పలేను అనుకుంటా, లేకపోతే మెసేజ్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకే, పాస్టర్ ఆర్ యూ రెడీ? Our pastor Reverend Dr. Farrell Defoe is ready, so he's going to speak to us. Hello, Solomon. Yes, sir. How are you today?
Praise the Lord. Good, doing good, great. Happy Good, to good. see you. Happy to see you. You grew a beard, Yeah. and I will be seeing you this next week, huh? Yeah, saintliness. Yes, yes, yes. Power Pack Pastors, it's a joy to be with you today. It's been some time, and I'm so glad to be able to speak to you, and I hope I have a good word for you today. మరి శక్తి కలిగిన సేవకుల సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. చాలా కాలం తర్వాత మరలా మీ ముందుకు రావడం జరిగింది. శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మీ అందరితో పంచుకోబోతూ ఉన్నాను. I don't know how much preaching I will do. I may be doing just a lot of encouragement. ఈరోజు మరి ఈ మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సాహపరిచే వాక్యాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. The message today is it's time to cut the rope, and I used Acts 27 for the scripture that I had. మరి అపోస్తుల కార్యం 20 no Acts, what is the chapter, Pastor? Acts 27. అపోస్తుల కార్యం 27వ అధ్యాయము నుంచి నేను మీ యొక్క తాడుని లేకపోతే మరి కత్తిరించే సమయం ఇది. You know, I have no doubt that we're called for such a time as this. అయితే నేను అనుకుంటున్నాను మనం అందరం కూడా అంటే ఇటువంటి సమయంలో కీలకమైనటువంటి సమయం కోసం పిలువబడుతూ ఉన్నాం. Power Pack Pastors, we are called to be and chosen by God to gather a mighty army. కాబట్టి శక్తి కలిగిన సేవకులారా మనం అందరం కూడా మరి గొప్ప సైన్యంగా ఇక్కడ కూడి ఉన్నాం. And my prayer is that you are propelled to your next level and that God will do it quickly. నా ప్రార్థన అనుదిన ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా మీ ఆత్మీయ స్థితిలో ఒక స్థితి నుంచి మరొక స్థితికి ఎదగాలనేదే నా యొక్క ఆశ ప్రార్థన. You have people that are praying for you over in America that we see great things happen in India and all around the world. మరి మీ అందరి కోసం శక్తి కలిగిన సేవకుల సహవాసంలో ఉన్న అందరి కోసం అమెరికాలో చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మనందరి యొక్క ప్రార్థన ద్వారా భారతదేశంలో గొప్ప ఉద్యమం మరి ఈ గుంపు ద్వారా రావాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. Pastors, it's time to be bold for the Lord because we carry something inside of us called the anointing. మరి శక్తి కలిగిన సేవకులారా మనం అందరం కూడా ఈ సమయంలో ఇటువంటి కీలక సమయంలో ధైర్యాన్ని కలిగి ఉండాలి. కారణం ఏంటంటే మరి ఇది చాలా విశ్వాసంలో కీలకమైనటువంటి సమయం ఇది. What we have in us is far different than other people. We have the presence of the Holy Spirit inside of us. సో ఈ లోకంలో ఉన్న వారికి మనకున్న తేడా ఏంటంటే మనందరి మీద దేవుని యొక్క అభిషేకం ఉంది. మరి ఇతరులకి ఈ లోకంలో ఉన్న వారికి లేదు. My prayer is that today I'm going to throw a rock in the pond and there's going to be a ripple effect that's coming from you when you step out to do the work of the kingdom this morning. మరి నా యొక్క ప్రార్థన ఏంటంటే మనం అందరం కూడా ఇటువంటి సమయంలో ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప అభిషేకం అందరి మీదకి రావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. My prayer and God's desire is that when you step out into the city, people will know that you've been with God, that something is different about you. నువ్వు ఎప్పుడైతే దేవుని నామం పేరిట దేవుని సేవకునిగా దేవుని బిడ్డగా మరి లోకంలోకి వెళ్తావో నిన్ను చూసిన వారందరూ కూడా అనుకోవాలి దేవుని యొక్క కృప ఈమె మీద ఉంది అని. Power Pack Pastors, we are impact people. We carry a weight. We're not an empty vessel. మరి శక్తి కలిగిన సేవకులారా మనం అందరం కూడా నింపబడినటువంటి ఆత్మ పాత్రలమై ఉన్నాం. మనం ఖాళీగా లేవు, ఖాళీ హృదయంలో లేవు మనం. My prayer is that you're a faith walker, a word believer. You're different than the rest. కాబట్టి నువ్వు విశ్వాసంతో నడిచేవానివి, తర్వాత నడుస్తున్నావు, తర్వాత అభిషేకం నీలో ఉంది కాబట్టి లోకస్తులతో సంబంధం లేదు, నువ్వు ప్రత్యేకించబడిన వారు. You're pastoring this church and it's not a mistake. You're planted by God. కాబట్టి దేవుని మహా ప్రణాళికను బట్టి ఆయన కృపను బట్టి మాత్రమే నీకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, ఆ సంఘాన్ని నువ్వు నడిపిస్తూ ఉన్నావు. You don't live in that neighborhood just to take up a residence. You are embedded there in people's lives. మరి కాబట్టి నువ్వేదో అక్కడ ఇల్లు కొనుక్కున్నావు లేకపోతే చర్చి కట్టావు కాబట్టి అక్కడ లేవు, కానీ ఆ ప్రాంతానికి దేవుడే నిన్ను నడిపించాడు, ఆ స్థలాన్ని ఇచ్చాడు, అక్కడ నిన్ను మరి నువ్వు స్థిరపరుస్తున్నాడు. కారణం ఏంటంటే
వారందరికీ నువ్వు ఆత్మీయ తండ్రిగా తల్లిగా ఉండాలని. God's calling us pastors to be on the front line, the firing line, the combat zone, and the ground zero. మరి దేవుడు మనలందరిని కూడా యుద్ధంలో ముందు లైన్ లో ఉండేవారిగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. So why is God doing that? Because he wants us to be difference makers. కారణం ఏంటి? ఎందుకు మనలందరిని కూడా యుద్ధంలో ముందు లైన్ లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే మనం మరి గొప్ప మార్పు తీసుకొచ్చే వాళ్ళమై ఉన్నాం. We are faith people and word believers, and you have something other people don't have, and they need it, and so that's your job. మనం విశ్వాసం ఉంచిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, విశ్వాస వీరులు, ఇతరులకు లేనటువంటి అభిషేకం కలిగి ఉన్నవారు. We know how to wield our faith, and we know how to exercise the word of God, pastors, and that's what makes the difference to a lost and dying world. కాబట్టి ఈ లోకంలో మనం మరి నశించుచున్న ఈ లోకంలో మనం అందరం కూడా ఒక మార్పును తీసుకొచ్చేవారుగా ఉన్నాం. Do you remember the story of Judah? He was Joseph's brother, and he had the coat of many colors. మరి మీ అందరికీ గుర్తుందా యోసేపు యొక్క మరి సహోదరుడు యూదా, మరి ఆ యూదా గురించి? We know Joseph, but many people don't know Judah. మనందరికీ యోసేపు గురించి, యోసేపు జీవిత చరిత్రని మనం ఎక్కువ చెప్పుకుంటా ఉంటాం, కానీ యూదా గురించి అంతమంది ఆలోచించరు. He was a major person in the Bible in Genesis. ఆది కాండంలో యూదా గురించి మనం ఎన్నో వచనాలు, ప్రత్యేకమైనటువంటి వచనాలు మనం చదువుతాం. But I want you to know he didn't start out to be a great leader. Matter of fact, he had moral failures. He had issues and problems. యూదా తన ప్రారంభ దశలో గొప్ప వ్యక్తిగా ప్రారంభం కాలేదు. ఆయన కూడా అనేక బలహీనతలు, శరీర సంబంధమైన బలహీనతలు కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నాడు, కానీ తర్వాత గొప్ప నాయకుడిగా ఎదిగాడు. Judah wanted to take his brother Joseph, and the other brothers were thinking about killing Joseph because they were jealous. యోసేపుని తన అన్నలు చంపాలి అనుకున్నాడు. ఆ సమయంలో యూదా ఏదో ఒక రకంగా తప్పించాలి అనుకుంటాడు. But instead of killing him, they put him in a deep well, and they were going to sell him to some people that were passing by. కాబట్టి ఆయన్ని చంపొద్దు అనుకొని మరలా గుంటలో పడేస్తారు యోసేపుని. Well, ultimately, Judah helped save Joseph's life, and it brought Joseph into prominence. కాబట్టి మనం ఆ కథ మొత్తంలో చూసుకున్నట్టు అంటే అన్నలందరూ కూడా చంపాలి అనుకున్నారు, కానీ యూదా మరి యోసేపుని చంపకుండా వద్దు గుంటలో పడేద్దామని ఆయన ప్రాణాన్ని కాపాడతాడు. Judah's life was entangled with scandal. He had a daughter-in-law by the name of Tamar. అయితే ఇక్కడ మనం ఆయన యొక్క బలహీనతను ఏం చూస్తామంటే తన యొక్క మరి కోడలను చూస్తాం, కోడలు తామారుని. Judah was married to this woman, and they had 3 sons. మరి యోధా వివాహం అవుతుంది, ఆయనకి 3 కుమారులు ఉంటారు. And his oldest son which is spelled E-R, his wife was named Tamar. అయితే తన యొక్క పెద్ద కుమారుడు మరి ఆర్ అనే వ్యక్తి, తన భార్య పేరే తామార్. He was an evil man, so the Lord put him to death. And so the custom was to give the second son the Tamar. అయితే ఎప్పుడైతే మరి ఆ వ్యక్తి దేవుని దృష్టిలో చెడు చేశాడు కనుకనే ఆయన చనిపోతాడు. తర్వాత మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం ప్రకారం ఆ తర్వాత కుమారుడికి ఆమెనిచ్చి పెళ్లి చేయాలి. That husband would not give her a child, so the Lord put that man to death as well. ఆ తర్వాత అతను కూడా మరి పిల్లల్ని లేదా దేవుని దృష్టిలో తప్పు చేసినప్పుడు ఆ కుమారుని కూడా చంపుతాడు, దేవుడు మరి చనిపోతాడు. Judah's wife died, and of course he was grieving, and it hurt a lot, and so he went to a different land to go to work. ఆ తర్వాత మరి యూదా ముసలివాడైనప్పుడు తన భార్య చనిపోతుంది, వేరే ఒక ప్రాంతానికి ఆయన తన వృత్తి నిమిత్తం, పని నిమిత్తం వెళ్తాడు. And so
Tamar heard that he was going to this town, and so she devised a plan. She was going to sleep with her father-in-law. తామార్ అనుకుంటుంది, తామారు తన మామ ఆ ఊరు వెళ్తున్నాడని గ్రహించి తన వ్యాపారం నిమిత్తం ఆ ఊరికి వెళ్ళి మరి తన బిడ్డలు కావాలి అని అడగాలి అనుకుంటుంది. Judah had relationships with a woman that he thought he did not know, but it turned out to be Tamar. అయితే ఆ సమయంలో ఆ తామారు తన కోడలని గ్రహించలేడు, కానీ ఆ తర్వాత తెలుస్తుంది. He wanted to put Tamar to death by fire. అయితే ఆ తర్వాత మరి ఆమెకి ఎప్పుడైతే గర్భం వచ్చిందో అది తెలుసుకున్నాడో యూదా అనుకుంటాడు ఆమెని వ్యభిచారం చేసింది, ఆమెను చంపాలి అనుకుంటాడు. How many of you know Judah was pretty messed up? మరి ఎంతమంది అనుకుంటున్నారు యూదా తన మరి బలహీనతను బట్టి లేదా తన జీవితంలో ఏ విధంగా మరి అంటే అనుకోని విధంగా తప్పుదారిలో వెళ్ళిపోయాడు. But God used him and he became a powerful leader. కానీ అదే యూదాని అటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు క్షమించి మళ్ళా శక్తి కలిగిన ఒక నాయకుడిగా ఆయన తయారు చేశాడు. He had a terrible start, but let me tell you, things changed in his life. అయితే ఆయన జీవితంలో మరి ఇటువంటి బలహీనతలు లేకపోతే కొన్ని తప్పుదాలు జరిగినప్పటికి కూడా ఆ దేవుడు ఆయన మరలా సరైన విధంగా చేసి సరైన నాయకునిగా వాడుకుంటాడు. He became one of the most powerful, influential leaders over all of Israel. కాబట్టి మరి వాళ్ళందరిలో కల్లా ఆయన ఒక గొప్ప నాయకుడిగా తయారయ్యాడు. Even though he failed, even though there was disasters in his life, God used him greatly. మరి ఆయన జీవితంలో అనేకమైనటువంటి ఇటువంటి బలహీనతలు ఉన్నప్పటికి కూడా ఆ దేవుడు ఆయన క్షమించి వాడుకున్నాడు. The good news is, Power Pack pastors, that I have for you today, that if God used Judah, he can use you. కాబట్టి సువార్త ఏంటంటే యూదా లాంటి మరి వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు గనుక మరి నిన్ను నన్ను కూడా ఆయన ఖచ్చితంగా మరి వాడుకుంటాడు. You can be used mightily for God. మరి నీవు దేవుని కొరకు బలమైన వ్యక్తిగా వాడబడగలుగుతావు. But the big question is, do you really believe it? ఇక్కడ ప్రశ్న ఏంటంటే నువ్వు నిజంగా ఆయన సత్యాన్ని నమ్ముచున్నావా అని. I'm asking God that you bring the light into a dark world there in India and around the world. కాబట్టి నువ్వు మరి నీవు ఉన్న ప్రాంతంలో ఒక వెలుగు స్తంభంగా చీకట్లో ఉన్న వారికి వెలుగు చూయించాలనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. And you say, how is that going to happen, Pastor Farrell? నువ్వు అడగొచ్చు, అయ్యా మరి అనేక ఇబ్బందుల్లో నేనున్నాను, ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అని. I've got really good news for you. Here's the answer in Hebrews chapter 11, verse 6. కాబట్టి హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో దానికి సమాధానం ఉంది. It is impossible to ever please God without faith. 11:6లో ఈ విధంగా రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా మరి దేవుణ్ణి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. My prayer is that you and I will step over into agreement with God, and because faith comes by hearing, and you're getting to hear it today. కాబట్టి దేవుని యందు విశ్వాసం వినుట వల్ల కలుగును. ఈ రోజు నువ్వు వింటున్నావు కనుక నీ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. My desire here today is to unleash you, to let you go do the work of the ministry. కాబట్టి ఈ రోజు నేను చేస్తుంది ఏంటంటే ఈ రోజు నీకున్నటువంటి ప్రతి విధమైన అభిషేకం విడుదల చేయబడి మరి గొప్ప శక్తి పొందుకొని నువ్వు పరిచర్యలోకి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. You see, if you get walking in faith, it's easier for you to deliver that message of faith to your people. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వాసం ఉంచుకుంటున్నావో ఆ విశ్వాస కార్యాలను నువ్వు అనుభవించి నీ ప్రజలకు నీ సంఘానికి నువ్వు వాటిని బోధించాలి. I'm here to release you to do the work of the ministry. That is my job. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో నువ్వు ముందుకు వెళ్ళాలని నిన్ను ప్రోత్సహించటమే నా యొక్క కర్తవ్యమై ఉన్నది. My prayer is that we take this step of faith together, Power Pack pastors.
కాబట్టి మనమందరం కలిసి, శక్తి కలిగిన సేవకులారా, మనందరం కలిసి విశ్వాసపు అడుగు తీసుకుందాం. అది ఎంత కష్టమైన మరి ఎంత నిష్ఠూరమైనప్పటికి కూడా. My prayer is, pastors, that you will have the greatest days of your life from here on out. మరి ఈ రోజు మొదలుకొని నీ జీవితంలో ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప మరి రోజులు వచ్చును గాక. You're not going to live in defeat. You're not going to live in despair. మరి నువ్వు మరి ఓడిపోయిన దశలో గాని, కృంగిన దశలో గాని ఉండకుండా ఉందువు గాక. Some of you Power Pack pastors may have lost hope. మరి మీలో చాలా మంది కొన్ని విషయాల్లో నిరీక్షణ కోల్పోయిన వారిగా ఉన్నారు. You may have failed in the past. మరి ఎందుకంటే గతంలో కొన్నిసార్లు నీకు చేదు అనుభవాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, పరిచర్యలు వచ్చాయి గనుక. But I see a Judah rising up in you today. కానీ నీలో నుంచి యోధా లాంటి గొప్ప మరి యోధుడు లేచునుగాక. You're going to step up and you're going to be a Judah and you're going to see great things happen in your life. కాబట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగటం నువ్వు చూచుదుగాక. But pastors, we need to quit sitting on the sidelines of life. కాబట్టి మన జీవితంలో కొన్ని విషయాలను మనం మరి దృష్టీకరించాలి. You know, we need to get into the game. We need to be a playmaker. కాబట్టి మనం ఆడేవాళ్ళం కాదు కానీ ఆడించే వాళ్ళుగా ఉండాలి వాస్తవానికి ఈ లోకంలో. We're going to get something done for the kingdom of God. సో మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యాన్ని, కార్యాన్ని ఈ లోకంలో మనం ఉన్నప్పుడే జరిగించే వారిగా ఉన్నాం. I have good news for you, Power Pack pastors. మరి శక్తి కలిగిన సేవకులారా, మీ అందరికి ఒక శుభవార్త. We're going to have all the resources of the kingdom of heaven available to you and I. మరి మనం ఎప్పుడైతే దేవుని పరిచర్యలో ఉన్నావో నీ కోసం మరి పరలోక సంబంధమైన అనేక ఆశీర్వాదాలు మరి సిద్ధంగా ఉన్నవి. God's going to use you in a powerful way. మరి దేవుడు నిన్ను శక్తి కలిగిన వానిగా వాడుకోబోతూ ఉన్నాడు. And you will have never dreamed what God is going to do is going to be absolutely astounding. కాబట్టి దేవుడు నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో ఎలాంటి కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగించబోతున్నాడో నువ్వు ఊహించలేవు. It's early morning. It's early morning in India. This is your day. This is your morning. You're not here by accident. కాబట్టి ఈ రోజు ఉదయకాలంలో మీరు ఉన్నారు దేవుని సన్నిధిలో. నువ్వేదో అనుకోని విధంగా ఇక్కడ లేవు గాని దేవుని ప్రణాళిక ప్రకారం నువ్వు ఉన్నావు. ఈ రోజు నీ జీవితంలో శుభం జరుగును గాక. But you have a purpose and a plan in the kingdom of God, and I want to share that with you today. I want you to be a part of that today. కాబట్టి నీ జీవితంలో ఉన్నటువంటి ఉద్దేశం, దేవుడు కలిగిన ఉద్దేశం, దేవుడు కలిగినటువంటి ప్రణాళిక నీ జీవితంలో నెరవేరును గాక. But I want you to understand, Pastor, the devil does not give up easily. కానీ మీరు ఒక మాటను గుర్తుంచుకోండి, సాతాను నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నావో అది అంత తేలిగ్గా నిన్ను విడిచిపెట్టదు. He wants to take you out and he wants to finish you off. మరి నిన్ను ఏదో ఒక రకంగా నిరుత్సాహపరిచి నిన్ను కృంగదీయాలనేది ప్రయత్నిస్తూ ఉంటుంది. But would you repeat after me? Not now, devil. మీరు నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఇప్పుడు కాదు సాతానా, ఇప్పుడు నువ్వు నన్నేం చేయలేవు. Not now, devil. ఇప్పుడు కాదు సైతానా, ఇప్పుడు కాదు, నువ్వు నన్ను డిస్టర్బ్ చేసే సమయం ఇది కాదు. Because I'm a Power Pack pastor and I have faith in my life. కారణం ఏంటంటే నేను శక్తి కలిగిన సేవకుణ్ణి, నాలో దేవుని యొక్క శక్తి దాగి ఉన్నది. Power Pack pastors, we don't doubt and we don't have unbelief. We have strong faith in what God wants to do in our lives. కాబట్టి మన శక్తి కలిగిన సేవకులారా, మనకి అవిశ్వాసం లేదు, అపనమ్మకం లేదు, కానీ దేవుని యందు గొప్ప విశ్వాసం ఉంది. My prayer is faith arises in you this morning. మరి ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క హృదయంలో నుంచి గొప్ప విశ్వాసం మరి ప్రారంభమవును గాక. అది నా ప్రార్థన. I got good news for you. You're layered with blessing. మరి నువ్వు మరి ఆశీర్వాదకరంగా నువ్వు మరి ఉందుగాక. I got good news for you. You're gifted beyond measure. మరి నీకు అనేక మరి కొలత లేని ఆత్మతో నిన్ను అభిషేకించును గాక. You have all the resources that you need to complete the task. మరి నీకున్నటువంటి గురిని లేకపోతే నీకున్నటువంటి పనిని పూర్తి చేయడం కోసం
ప్రతి విధమైన మేలు నలుదిక్కుల నుంచి వచ్చి నీకు కలుగును గాక. Pastor Solomon and myself and others in Mum Ministry, we are called to propel you to your destiny. కాబట్టి మరి నేను కానీ పాస్టర్ సాల్మన్ కానీ ఇంకా అనేక మంది ఇక్కడ ఉన్న మమ్ మినిస్ట్రీ ప్రతి ఒక్కరు కూడా మీ అందరు కూడా మీ యొక్క సేవలో ఫలభరితులం కావాలని మీకోసం ఎప్పుడు ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఆమేన్. The next few years are going to be very important in history. మరి రాబో కొన్ని సంవత్సరాలు మరి చరిత్రలోనే నిలిచిపోయే కొన్ని సంవత్సరాలు రాబోతున్నవి. Now, pastors, I know some of you hate change. మరి పాస్టర్ అయ్యగారులు మీలో కొంతమంది మార్పుని కోరుకోరు, ఉన్నది ఉన్నట్టుంటే బాగుండు అనుకుంటారు. But get ready, because we're going to go from glory to glory, victory to victory, strength to strength. కానీ మీరు సిద్ధంగా ఉండండి, మరి మహిమ నుంచి మహిమలోకి లేకపోతే విజయం నుంచి గొప్ప విజయంలోకి మరి మనం మారబోతూ ఉన్నాం. You know, we're going to get in divine alignment with God. మరి దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి మరి బంధంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. Today we're going to serve notice on the devil and the demons of hell that we are going to be in alignment and we're going to be corrected in Jesus' name. మరి ఈ రోజు సాతానికి నరకంలో ఉన్నట్టు సాతానికి చెప్పబోతున్నాం, మేమందరం కూడా యేసు ప్రభు వారితో ఆత్మీయ సంబంధమైనటువంటి మరి ఆ కనెక్షన్ లోకి వెళ్తున్నాము అని. Power Pack pastors, we're not going to stay in a place where we're stuck with sickness. కాబట్టి శక్తి కలిగిన సేవకులారా, మనమేదో శరీర సంబంధమైన బలహీనతల్లోనే మన ప్రయాణం ఆగిపోదు, అక్కడే మనం కృంగిపోం. We're not going to be stuck in a place of poor health. కాబట్టి ఏదో అనారోగ్యంతో బాధపడే వారిగా మనం ఉండవు. We're not going to be stuck in a place of poverty. మరి పేదరికం అనే అలాంటి దానిలో మనం ఆగిపోం. We're not going to be stuck in a place of frustration. మరి నిరుత్సాహం లేకపోతే చిరాకు కలిగించే వాతావరణంలో మనం ఉండం. But I'm telling you, some people hate to change, but we've got to change from where we're at. కాబట్టి మరి మనం ఉన్న స్థితిలో నుంచి మరొక స్థితికి మార్పు పొందాలి. No longer will we be wedged in, locked in, and caught in the enemy's web. కాబట్టి మనం శత్రువు యొక్క వలలో చిక్కేవారిగా మనం ఉండం. Pastors, we're going to move. We're going to pick up the pace. మరి అయ్యగారులు మనం అందరం కూడా మరి ముందుకు కదిలేవారిగా, ముందుకి వెళ్ళేవారిగా, దేవుని యొక్క ఆలోచన ఎరిగిన వారిగా ఉందాం. The devil wants us to back down and back off, but we're going to turn it up. మరి అనేక సంఘటనల ద్వారా సాతాను మనల్ని కృంగదీయాలని, ఉన్న చోటనే ఉంచాలని ప్రయత్నిస్తుంది. కానీ అటువంటి కార్యాలను కూడా మనం త్రోసిపుచ్చి దేవుని వైపు చూసి ముందుకు వెళ్ళేవారిగా ఉందాం. Pastors, you better be ready. మరి అయ్యగారులు మీరందరూ సిద్ధంగా ఉండి రాబోయే మార్పు కోసం. I'm telling you, we're not dealing with just we're dealing with the Holy Ghost, and he's coming in power and authority. కాబట్టి మనం మరి పరిశుద్ధాత్మ కార్యాల కోసం ఎదురు చూస్తున్నాం గనుక అవి ఎంతో అద్భుతమైనవి, శక్తి కలిగినవి ఉన్నాయి. And he has all the resources of heaven. He's coming with fuel and with fire. Get ready. కాబట్టి మరి పరిశుద్ధాత్ముడు ఆత్మతో బలముతో మరి అగ్ని రూపంలో రాబోతూ ఉన్నాడు, సిద్ధంగా ఉండాలి. Get ready, because we're going to be aligned with the Word of God. మరి దేవుని యొక్క వాక్యంతో మనం కలిసి మనం నడవబోతూ ఉన్నాం. Stay connected and stay in constant communication with God. మరి దేవునితో మాట్లాడేవారిగా, దేవునితో నడిచేవారిగా ఉందాం. Get a hold of the Word of God. Get a hold of it so it transforms your life. మరి దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, అప్పుడు తప్పనిసరిగా మీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. You can't go on yesterday's word or last week's word or last year's word. You've got to get a fresh word from God every day. కాబట్టి అనుదినం నూతన వాగ్దానం, నూతన వాక్యాన్ని పొందుకున్న వారమై ముందుకు వెళ్ళాలి. కానీ అందుకని అనుదినం నూతన వాగ్దానం పొందుకోవాలి. Romans chapter 8 verse 14 is so important. రోమా పత్రిక 8వ అధ్యాయము. What is that? Romans 8:14. రోమన్ రాసిన పత్రిక 8:14.
People that are led by the Spirit are sons and daughters of God. మరి ఆత్మ సంబంధమైన వారు ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా పిలువబడుదురు. God wants you to hear his voice daily. He wants you to carry purpose and be prepared and be positioned. కాబట్టి ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యాన్ని మనం గుర్తుంచుకుంటామో దాని ప్రకారం నడిచేవారుగా ఉంటాం. I want to show the scripture, Habakkuk chapter 2, verse 14. Do you have that, Solomon? Yeah, which one? Habakkuk 2:14. హబక్కకు రాసిన గ్రంథం 2:14 వచనం చదువుదాం. 2:14. Yes, you want me to read it? Yeah, I'm going to read. ఏలియనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. Yes. Power Pack pastors, do you realize the knowledge of the glory of God will be bigger than any one of us? ఇక్కడ చూడండి, దేవుని యొక్క మహత్యము మనందరి జ్ఞానము కంటే కూడా గొప్పదై ఉన్నదంట. The knowledge of God is going to cover over us like the waters over the sea. మరి దేవుని యొక్క జ్ఞానము మరి సముద్రము జలము ఏ విధంగా అయితే భూమి నింపబడి ఉందో ఆ విధంగా భూమి అంతా కూడా ఆయన యొక్క జ్ఞానము నింపబడి ఉందంట. Get ready, pastors. There's going to be a global outpouring. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క ఆత్మ కొమ్మరించే దినాలు రాబోతూ ఉన్నవి. Power Pack pastors, what we're going to see is going to be more than we ever dreamed or expected. కాబట్టి నువ్వు అనుకున్న దానికంటే ఆశించిన దానికంటే మరి ఎక్కువ ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. We're going to be able to see signs, wonders, and miracles. మనం మరి దేవుని యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూడబోతూ ఉన్నాం. Well, I'm believing that revival is going to break out worldwide. మరి దేవుని యొక్క ఉజ్జీవం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం కాబోతూ ఉన్నది. There will be speaking in tongues, and there's going to be healing, and there's going to be prophecy and revelation. మరి గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి, దేవుని యొక్క కార్యాలు జరగబోతున్నాయి. అందరూ కూడా దేవుని యొక్క అద్భుతాన్ని రుచి చూడబోతూ ఉన్నారు. Pastors, we're empowered to proclaim the gospel. కాబట్టి ఆ సమయంలో శక్తి కలిగినటువంటి సువార్తను మనం ప్రకటించబోతూ ఉన్నాం. But we have to be ready. మనం సిద్ధంగా ఉండాలి దానికి. I said we have to be ready. నేను ఉన్నానంటే అటువంటి కార్యం కోసం నువ్వు సిద్ధంగా ఉండాలి. We got to make an impact for God. కాబట్టి దేవుని కోసం గొప్ప ఉజ్జీవం తెచ్చేవారిగా ఉండాలి. We're going to be the ones that have our names written in history. మరి చరిత్రలో మన పేర్లు రాయబడి ఉండాలి. God is waiting on you, pastors. దేవుడు నీ యొక్క సిద్ధపాటు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. I want to hit real quickly. The message title was Cut the Ropes. మరి నేను చెప్పాను కదా ఈ రోజు సందేశం యొక్క నా సందేశం యొక్క థీమ్ ఏంటంటే ఆ తాడుని కత్తిరించుడి అని. In Acts chapter 27, Paul was on a ship, and the ship was about to be shipwrecked on an island. మరి అపోస్తల కార్యం 27వ అధ్యాయంలో పౌలు ఒక ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలసి నిర్ణయమై ఉండగా పౌలు వెళ్తున్నప్పుడు ఆ ఓడ మరి 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 కృంగిపోయే స్థితిలో ఉంటుంది. And the boat was about to sink, so they started throwing everything off of the boat so the boat would not sink. అయితే వాళ్ళు అప్పుడు ఆ ఓడ నీళ్ళలో మునిగిపోబోతుంది కనుక ఓడలో ఉన్నటువంటి బరువైన వస్తువులన్నీ కూడా తీసి వాళ్ళు బయటపడేస్తారు. అప్పుడు ఓడ కృంగిపోకుండా మరి దాన్ని మునిగిపోకుండా ఉంటుందని. Paul was on the ship with 276 other prisoners. అయితే పౌలు ఆ సమయంలో 262 మంది ఇతర ఖైదీలతో ఉన్నాడు. They were in terrible danger. The boat was about to go down. వాళ్ళందరూ కూడా మరి ఆ ఓడ మునిగిపోబోతుంది. వాళ్ళందరూ కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. The wind and the waves was as horrible. They were terrible. అక్కడ వాళ్ళు ఎదురుగాలి తర్వాత భయంకరమైనటువంటి మరి గాలి తుఫాను వస్తూ ఉన్నది ఆ సమయంలో. It looked a hopeless situation. ఆ సమయంలో నిరీక్షణ లేనటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. And people were afraid for their very lives.
మరి ఆ సమయంలో ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితం కోసం చనిపోతామా బ్రతుకుతామా అని భయంలో ఉన్నారు. Hope was beginning to fade and it looked like they were going to die. వాళ్ళందరూ అనుకున్నారు ఇక మనం బ్రతకలేము, ఆశ లేదు, ఆ ప్రాణాలు వదిలేస్తాము అనుకున్నారు. They spent 14 days and nights on the sea in the midst of all of the wind and the waves. మరి ఇటువంటి సుడిగాలి అలల మధ్యలో 14 రోజులు వాళ్ళు గడిపారు. Some of the crew decided to take the ropes and lower down lifeboats. అయితే అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అక్కడ ఉన్నటువంటి శతాధిపతి వాళ్ళందరూ కూడా అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి కొన్ని పడవల్ని అంటే తీసి వాటి యొక్క ఓడలు వాటి యొక్క తాళ్ళు కత్తిరించాలి అనుకున్నారు. Paul said, "Don't you do it. You stay with the ship." అయితే అప్పుడు ఆయన అన్నాడు, లేదు లేదు మీరు అలా చేయొద్దు, మీరు ఈ ఓడలోనే నిలిచి ఉండండి అని పౌలు చెప్పాడు. And he said, "Cut the ropes because those are not lifeboats. If you get on those, that'll be your death." అయితే అప్పుడు అన్నాడు, సరే మీరు ఈ సమయంలో which verse you want me to read? You want me to read some? No verse right now. అయితే ఆ సమయంలో ఆ తాడుని కత్తిరించండి అని చెబుతాడు. I'm here to tell you, pastors, cut the ropes of your past. Cut the ropes of your failures and your fear. ఆ తర్వాత ఇక్కడ నేనేం చెబుతున్నానంటే గతం లేకపోతే గత అనుభవాలు, చెడు అనుభవాలు కానీ గత జీవితాన్ని అదంతా అనే తాడుని కత్తిరించండి. Those boats that you thought would save you will destroy you. కాబట్టి ఏదైతే నిన్ను రక్షించని అనుకున్నావో కొన్నిసార్లు అవి మరలా నిన్ను ముంచివేయొచ్చు. What's going to sink you is going to be bad relationships, addiction, fear, rejection, and victimhood mentality. కాబట్టి మరి మానసిక సంబంధమైనటువంటి వ్యసనాలు కానీ లేకపోతే శరీర సంబంధమైనటువంటి బలహీనతలు కానీ ఇవన్నీ కూడా వదలలేని స్థితిలో మనం పట్టుకొని ఆ తాడు వేలాడుతూ ఉంటాం. కాబట్టి ఇటువంటి చెడు క్రియలకి ఆ తాడుని కత్తిరించాల్సిన సమయం ఇది. ఆమేన్. Even if the ship was battered from the storm, even though it was pounded by the winds and the waves, I promise you, you're going to make it. కాబట్టి మరి నీ జీవితం, నీ పరిచర్య అనేక అలల మధ్యలో కొట్టుమిట్టాడినప్పటికి కూడా మరి కృంగిపోయే లేకపోతే ఆ మునిగిపోయే దశలో ఉన్నప్పటికి కూడా నువ్వు గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడైతే నీ గత సంబంధమైన బలహీనతలనే తాడుని కత్తిరించావో అప్పుడు నీ ఓడ మరి అటువంటి అలల సమయంలో కూడా నిలబడుతుంది. Pastors, some of you have ropes and you think that you might just take the rope and it'll be a way of escape for you. I'm telling you, cut the ropes today. కాబట్టి అయ్యగారులు, అమ్మగారులు, మరి మీ జీవితంలో ఇటువంటి శరీర సంబంధమైన క్రియలతో కూడినటువంటి ఈ తాడు ఉన్నట్లయితే దాన్ని కత్తిరించండి. అదేదో మీరు పట్టుకొని వేలాడటానికి లేదా ఉన్న పరిస్థితుల్లో నుంచి తప్పించుకొని వెళ్ళటానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నావు, కానీ అది ఎప్పుడైతే కత్తిరిస్తావో అప్పుడు నువ్వు స్థిరంగా నిలబడగలుగుతావు. అప్పుడు నీ జీవితంలో ఉజ్జీవం చూస్తావు. So I want to pray for you, pastors, before I leave. మరి మీ అందరి కోసం నేను ప్రార్థించాలని కోరుచున్నాను. Lord God, I pray for our pastors. ప్రభువా, మరొకసారి నాయనా మా ప్రియులందరి కోసమే ప్రార్థిస్తున్నాం. I pray that their best days are from now on for the rest of their lives. ప్రభువా, వారి యొక్క శుభదినాలు ఇప్పుడును మరి రాబో రోజుల్లో ఎక్కువగా ఉండును గాక. I pray we do the work of the ministry. I pray that we are involved with people and touching their lives. ప్రభువా, మరి జీవితాలు మార్చేవారిగా, మరి జీవితాలని మార్పు చెందేవారిగా ఉందుముగాక. We're going to cut the ropes that's causing us to want to jump ship. తండ్రి, మరి ఏదైతే మేము కృంగిపోవటానికి, మునిగిపోవటానికి, ముందుకు వెళ్లకుండా ఆపుతుందో అటువంటి మరి చెడు
కార్య సంబంధమైనటువంటి ఆ తాడులన్నీ కూడా కత్తిరించుదుముగాక. And we're going to trust you every day for the rest of our lives. నాయన మరి భవిష్యత్తులో రేపు మొదలుకొని మేము బ్రతికినంత కాలం మా జీవితంలో మీరు నమ్మదగ్గ దేవుడు అని మీ వైపు మేము చూస్తున్నాం, మిమ్మల్ని నమ్ముచూ ఉన్నాం. In Jesus' mighty name, amen. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. 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 Thank you. Thank you so much, Pastor. Thank you so much. Praise the Lord. Thank you for having me. I'm praying for all the pastors. We love you, and we're praying that your best days are here in Jesus' name. Amen. Thank you, sir. Thank you so Amen. much. Amen. God bless. Bye-bye. Okay. ఎవరు మన తోట సుజాతమ్మ గారు ముగింపు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన చేస్తే మన మధ్యలో ఉన్నటువంటి మరి వసంత్ కుమార్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, నీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తండ్రి. యేసయ్య గడిచిన దినములంతా నీ కృపాక్షేమల కింద కాచి కాపాడుకుంటూ ఈ ఉదయకాలం ప్రభ జూమ్ మీటింగ్ లో పాల్పంచుకోవడానికి ప్రభ మాకు అవకాశం ఇచ్చి చక్కటి వర్తమానాన్ని ప్రభ మాకు వినిపించిన విధానాన్ని బట్టి ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి పౌలు యొక్క జీవితంలో జరిగిన కార్యక్రమాలను ప్రభ మేము మరి తలపోసుకుని ప్రభ మా యొక్క పరిచర్యలో ప్రభ పౌలులాగా నిలబడటానికి ప్రభ మీరు మాకు సహాయం దయచేయమని ప్రభ నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడా నీ వందనాలు చెల్లిస్తూ నాయన, ఇదిగో నాని మమ్మీని నడిపిస్తున్న సల్మారా రాజయ్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ నాయన వారి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోమని, దైవ సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, ఇంకా అనేక మంది సేవకులు ప్రభ ఈ వాక్యం ద్వారా బలపడి మా యొక్క సేవలో ప్రభ మేము ఆ విధంగా నిలబడటానికి మీరు సహాయం దయచేయమని ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం నీకు ఆపాదిస్తూ యేసు నామములో ఈ చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఆదరణ మనందరికీ, మరి ముఖ్యంగా చక్కటి వాక్యం అంచిన దైవ సేవకుడు ఫెరెల్ డిఫోర్ గారికి, తన కుటుంబానికి, మా మినిస్టర్ల సేవకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండను గాక. Amen. Amen. God bless you all. God bless you and keep you safe and secure till we meet next week. Amen. Amen. Praise the Lord.